హాయ్ అండి. ఈ వీడియోలో ఈ పాపకి మనం మెహందీ ఫంక్షన్కి ఈ స్టెప్ గ్రాగ్రా మీద లాంగ్ బ్లౌజ్ అన్నది స్టిచ్ చేశాను. చూడండి, ఇది మోడల్ వచ్చి ఫ్రంట్ బ్యాక్ మోడల్, రెండు మోడల్స్ ఇవి. బ్యాక్ ఏమో డైమండ్ షేప్, ఫ్రంట్ ఏమో కొంచెం బ్రాడ్ షేప్ అన్నది వచ్చింది. ఈ రకంగా వచ్చింది. దీని కటింగ్ స్టిచ్చింగ్ అనేది ఫుల్ వీడియోలో మీకు ఇప్పుడు చెప్తాను. వీడియో అక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ముందు మనకి మొత్తం పొడుగు వచ్చి 1 అంగుళాలు, దాన్ని చూడండి రెండు పార్ట్లుగా డివైడ్ చేసుకోవాలి. మనకు పైన బాడీ ఒకటి 14 అంగుళాలు, దానికి 1 ఎక్స్ట్రానే, అంతే 14 + 1 అంగుళం 15 అంగుళాలు. కింద ముక్క అన్నది విడిగా సపరేట్గా అన్నది కట్ చేసుకోవాలి. ఆ కింద ముక్క మొత్తం పొడుగు వచ్చి 7 అంగుళాలు, 7 అంగుళాలు + 1 అంగుళం ఖర్చు, అంటే పైన ఖర్చు కింద మడతలోకి వెళ్తుంది కదా, అది 8 అంగుళాలు. అంటే మొత్తం పొడుగు ముక్క మొత్తం 8 అంగుళాలు తీసుకోవాలి. ఈ రకంగా మనం తీసుకున్న తర్వాత పైన బాడీ తయారు చేసుకున్న తర్వాత కింద ఈ ముక్క అన్నది మనం స్టిచ్ చేసుకొని జాయింట్ అన్నది చేసుకోవాలి. ఇది మోడల్ అనేది చూసారా ఈ రకంగా. ఇది బ్యాక్ ఓపెన్, మనకు మొత్తం అంతా బ్యాక్ ఓపెన్ షేప్ చూసారా ఎంత నీట్గా వచ్చిందో. మనం స్టిచ్ చేసే విధానం నీట్గా ఉంటే మనకి షేప్ అన్నది ఏ రకంగా వస్తుంది. దీని కటింగ్ స్టిచ్చింగ్ అన్నది ఇప్పుడు చెప్తున్నాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చేయండి. ఇది మొత్తం బోట్ నెక్ స్టైలు. బ్యాక్ ఓపెన్, బ్యాక్ హుక్స్ అన్నది ఇచ్చాను. పైన మనం షో బటన్ అయినా పెట్టుకోవచ్చు, మీ థ్రెడ్స్ అయినా వేసుకోవచ్చు, ఏమైనా వేసుకోవచ్చు. నేను ఓన్లీ షో బటన్ అన్నది డిజైన్ అనేది చేశాను. వీడియో అక్కడ స్కిప్ చేయక చూడండి. మొత్తం కటింగ్ స్టిచ్చింగ్ మొత్తం ఫుల్ వీడియో స్టెప్ బై స్టెప్ అనేది చెప్పాను. కొత్తగా చూసేవాళ్ళు మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేయండి. మీకు చూసారా, మళ్ళీ మీకు చెప్పింది కాకుండా మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను. మొత్తం పొడుగు, ఆ పొడుగు వచ్చి 14 అంగుళాలు ఉంది. 1 అంగుళం కలిపితే 15 అంగుళాలు. ఇది 7 అంగుళాలు + 1 అంగుళం 8 అంగుళాలు. అంటే ఇలా సపరేట్గా ముక్క అన్నది తీసుకోవాలి. మనం బాడీ లూజ్ ఎంత అయితే అంత, నేను బాడీ లూజ్ మొత్తం మీద 40 అంగుళాలు పెట్టాను. ఫ్రంట్ అంటే ఫ్రంట్ మొత్తం 40 అంగుళాలు 4 భాగాలు చేస్తే 10. ఈ రకంగా దీన్ని చూడండి. ఫ్రంట్ వచ్చి మనం ఈ విడిగా తీసుకున్న ముక్కని ఈ షేప్ అన్నది కట్ చేసుకోవాలి. ఎందుకంటే మనకు కొంచెం కరువు షేప్ ఇచ్చామంటే ఫ్రంట్కి బ్యాక్ డిఫరెంట్ అన్నది తెలుస్తుంది కదా, అందుకని ఫ్రంట్ అన్నది ఈ కరువు షేప్ అన్నది ఇచ్చాను. చూసారా, మీరు స్టిచ్ చేసేటప్పటికి లోడింగ్లో పెట్టేటప్పటికి షేప్ అన్నది ఎంత నీట్గా కనిపిస్తుందో. ముందు మనం బాడీ పార్ట్ ముక్క, ఇది బాడీ పార్ట్ పొడవు ముక్క వచ్చి 14 అంగుళాలు + 1 అంగుళం ఖర్చు, మొత్తం 15 అంగుళాలు. షోల్డర్ ఇచ్చి 7.5. ఇది బోట్ నెక్ కాబట్టి మనం షోల్డర్ ఇచ్చి 7.5 అనేది తీసుకున్నాను. మెడ లోతు వచ్చి 3.5. మనం బోట్ నెక్ కాబట్టి 3.5. దానికి 1 పావు ఎక్స్ట్రా పెట్టుకోవాలి. ఇప్పుడు మనం పీచింగ్ మొత్తం కట్ చేసుకొని పీచింగ్ మొత్తం తయారు చేసుకొని ఇది లోడింగ్ అనేది చేసుకోవాలి. చూడండి, మొత్తం బ్యాక్ దింపు వచ్చి 10 అంగుళాలు అన్నది దింపాను. పైన బ్రాడ్ వచ్చి 3.5, కింద కూడా 3.5 పెట్టాను. తర్వాత షేప్ అన్నది మీకు గీసేటప్పుడు తగ్గిస్తాను. పైనుంచి కింద బోట్ నెక్కి 3 అంగుళాలు దింపుకుంటాం. అక్కడి నుంచి 6 అంగుళం కిందకి దింపుకోవాలి. ఇప్పుడు ఇక్కడ 1.5 క్రాస్ తీసుకొని పైన అనేది రౌండ్ ఇచ్చుకుంటాం కదా మనం బోట్ నెక్ స్టేప్, ఆ రౌండ్ అనేది ఇచ్చుకోవాలి. ఇప్పుడు మనం ఈ పైన 3.5 తీసుకున్నాం కదా, ఇక్కడ బ్రాడ్ వచ్చి 3 అంగుళాలు అనేది తీసాను. కింద 3 అంగుళాలు, పైన 3 అంగుళాలు బ్రాడ్ అనేది తీసాను. ఈ ఉన్న పొడుగులోను సగానికి అన్నది చేసుకోవాలి. ఈ ఉన్న పొడుగులో సగానికి తీసుకొని ఇక్కడ ఒక నుంచో స్ట్రైట్ క్రాస్ లైన్, ఇక్కడ నుంచో క్రాస్ లైన్ అనేది గీసామంటే మనకు డైమండ్ షేప్ అన్నది వస్తుంది. డైమండ్ షేప్ కటింగ్ కూడా చాలా ఈజీ, స్టిచ్ చేసుకోవడం కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఎందుకంటే అటో మూల ఇటో మూల అన్నది మనం క్రాస్ అన్నది తీసామంటే డైమండ్ షేప్ అన్నది చూసారా. ఈ రకంగా మనం పీచింగ్ అన్నది కటింగ్ అనేది కట్ చేసుకోవాలి. చూసారా, ఈ రకంగా పీచింగ్ అన్నది కట్ చేసుకున్న తర్వాత ఇది 2 పార్ట్లుగా డివైడ్ అన్నది చేసుకోవాలి. ఎందుకంటే మనకు బ్యాక్ ఓపెన్ కదా, అందువలన దీన్ని 2 పార్ట్లుగా మనం డివైడ్ అన్నది చేసేసుకున్నామంటే బ్యాక్ ఓపెన్కి బాగుంటుంది. ఇప్పుడు మనం లైనింగ్ క్లాత్ మీద ఇది కట్ చేసుకున్న పార్ట్ని ఎదర 1 పావు అన్నది ఎక్స్ట్రా ఉంచుకోవాలి. ఎందుకంటే నేను పీచింగ్ అన్నది డైరెక్ట్గా కట్ చేసేసాను కదా, మనకు 1 పావుకి ఖర్చు కావాలి కాబట్టి లైనింగ్ ముక్క 1 పావు ఎక్స్ట్రా చూడండి. మీరు స్టిచ్ చేసేటప్పుడు చూడండి, 1 పావు అన్నది ఎక్స్ట్రా ఉంచి స్టిచ్ అనేది చేస్తున్నారు. ఎందుకంటే మనం బ్యాక్ ఓపెన్కి 1 పావు ఖర్చు అన్నది మనం లైనింగ్లో వదులుకున్నాం కదా. ఇప్పుడు పీచింగ్ డైరెక్ట్ ముక్క కట్ చేసేసాం కాబట్టి ఇప్పుడు పావు వదులుకొని ఈ లైనింగ్ ముక్క మీద ఈ పీచింగ్ అన్నది అటాచ్డ్ అన్నది చేసుకోవాలి. అటాచ్డ్ చేసుకున్న తర్వాత మనం ఖర్చులు అన్నది మడత పెట్టి కుట్టేసుకొని నేను ముందుగా బాడీ లైనింగ్ అన్నది అంటించేసాను. దానికి అటాచ్డ్ అన్నది మనం ఈ తయారు చేసుకున్న పార్ట్ని అటాచ్డ్ అనేది చేసుకోవాలి. మనం ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న ఖర్చు అన్నది మడత పెట్టి స్టిచ్ చేసేయాలి.
చూడండి ఈ రకంగా ఎక్స్ట్రా ఉన్న మడత పెట్టి స్టిచ్ చేసేసుకోవాలి. 2 పార్ట్లు సేమ్ ఈ రకంగానే తయారు చేసుకోవాలి. మీరు ఇలాగా బ్యాక్ ఓపెన్ వచ్చినప్పుడు 2 పార్ట్లు పక్క పక్కన పెట్టుకుని స్టిచ్ చేసుకున్నారంటే కన్ఫ్యూజన్ అనేది ఉండదు. ఎందుకంటే 2 పార్ట్లు ఒకవైపు స్టిచ్ చేయకుండా ఉంటారు. ఇలా ఎదురు బెదురు పెట్టుకుని స్టిచ్ చేసుకుంటే మనకి జాయింట్ చేసుకున్నప్పుడు తేలిగ్గా ఉంటుంది. బిగినర్స్ కొంచెం తెలియక 2 పార్ట్లు ఒకవైపే కుట్టేసుకున్నారనుకో మీరు జాయింట్ చేసుకోవడం కొంచెం కన్ఫ్యూజ్ అన్నది ఉంటుంది. చూసారు ఈ రకంగా మనం జాయింట్ అన్నది చేసుకున్న తర్వాత మనం ముందుగా తయారు చేసుకున్న ఇది లైనింగ్ అనేది అటాచ్డ్ చేసాను. ఇప్పుడు మనం తయారు చేసుకున్న ఈ పార్ట్ని అసలు పార్ట్ మీద పెట్టుకొని చూడండి ఈ రకంగా పెట్టుకొని మనం ఒక పావు ఖర్చుతో స్టిచ్ అన్నది వేసేసుకోవాలి. మీరు బిగినర్స్ అయితే సేఫ్టీ పిన్స్ పెట్టుకొని స్టిచ్ అన్నది వేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది. మీరు థ్రెడ్ పెట్టుకోవాలనుకుంటే ఇప్పుడు ఇక్కడ చూసారు ఈ కోణం దగ్గర థ్రెడ్ అనేది పెట్టుకోవాలి. నేను థ్రెడ్ అనేది పెట్టట్లేదు, షో బటన్ అన్నది వేస్తున్నాను. మీరు ఒకవేళ థ్రెడ్ పెట్టుకోవాలనుకుంటే ఆ కోణం దగ్గర థ్రెడ్ అన్నది లోడింగ్లో పెట్టుకోవాలి. ఈ రకంగా డైమండ్ షేప్ అన్నది మనం స్టిచ్ చేసుకోవాలి. చూసారా ఒక పావు ఖర్చు పాదంతో షేప్ అన్నది స్టిచ్ చేసుకోవాలి. ఒక పావు ఎందుకు ఎక్స్ట్రా వదులుకున్నాం మనము, ఇది బ్యాక్ ఓపెన్ కదా, ఒక పావు ఎక్స్ట్రా అన్నది ఖర్చు ఉండాలి కాబట్టి ఒక పావు. చూసారా నేను మీకు మళ్ళీ చెప్తున్నాను, బ్యాక్ ఓపెన్ కాబట్టి నెక్కలు మనం స్టిచ్ చేసేటప్పుడు ఎదురు బొద్దులు సమానంగా వచ్చేటట్టు చూసుకొని మరి మనం లైనింగ్ను అటాచ్డ్ అనేది చేసుకోవాలి. ఎందుకంటే లైనింగ్ అంటే ఈ పీచింగ్ రెండు సమానంగా పార్ట్లు అనేవి లేకపోతే మనకి షేప్ అవుట్ అయిపోయి బ్యాక్ అన్నది షేప్ బాగుంటుంది. బ్లౌజులకైనా దేనికైనా కంపల్సరీ బ్యాక్ అన్నది ఫ్రంట్లు బ్యాక్లు సమానంగానే రావాలి. చూసారు ఈ రకంగా మనం జాయింట్ అనేది చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న ఖర్చు అనేది కటింగ్ అనేది కట్ చేసుకోవాలి. ఈ రకంగా కటింగ్ అన్నది కట్ చేసేసుకొని మనం మూలల రౌండ్లో ఒక క్రాసు కాట్ అన్నది ఇచ్చుకున్నామంటే షేప్ అన్నది ఇప్పుడు మనం లోడింగ్ అన్నది తిప్పేసుకోవచ్చు. ఈ రకంగా మనం మూలలను చూసారా 2 పార్ట్లు ఒకసారి కోణాల దగ్గర రౌండ్ క్రాస్ అనేది ఈ కాట్ అనేది కంపల్సరీ ఇచ్చిన తర్వాత రివర్స్ చేసుకున్న తర్వాత పై కుట్ట అన్నది వేస్తున్నారు. ఈ రౌండ్ షేపు కోణం షేపే కదా పై కుట్ట అంటే మనకి ఇది క్లాత్ కూడా దలసరిగా ఉంది కదా, పై కుట్ట అన్నది వేసుకుంటే ఫినిషింగ్ అన్నది నీట్గా ఉంటుంది. మనకి క్లాత్ కూడా అటు ఇటు జరగకుండా అన్నది ఉంటుంది. మూల కోణం కొంచెం కోణం రాలేదని చూడండి, సూదిగా ఉన్న కత్తెర మనతోటి షేప్ అన్నది ఇస్తున్నారు. మనకి ఈ కోణాలే మెయిన్ పాయింట్. కోణం షేప్ రాకపోతే మీరు పిన్నిస్ అది సూదిగా ఉన్న టర్నిస్ స్కూల్తోనో పెన్నుతోనో దీంతో ఆ కోణమైన ఇచ్చుకుంటే మనకి షేప్ అన్నది పర్ఫెక్ట్గా వస్తుంది. చూసారు ఎంత ఈజీగా మీకు డైమండ్ షేప్ అనేది స్టిచ్ అయిందో. ఈ రకంగానే రెండో పార్ట్ కూడా సేమ్ పై కుట్ట అన్నది వేసుకుంటే మనకు 2 పార్ట్లు బ్యాక్ పార్ట్లు అన్నది తయారవుతాయి. కొత్తగా చూసేవాళ్ళు మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేయండి. వీడియో చూస్తున్నారు కానీ ఎవరు లైక్ ఇవ్వట్లేదు. నాకు కొంచెం మీరు ఒక లైక్ అనేది ఇస్తే బూస్ట్గా ఉంటుంది. మీకు ఏమైనా డౌట్లు ఉంటే నాకు కామెంట్లో అనేది కామెంట్ చేస్తే మీకు రిప్లై అనేది ఇచ్చేసారా. బ్యాక్ డైమండ్ పార్ట్ అనేది రెడీ అయిపోయింది. మనం ఫ్రంట్ నెక్ షేప్ అనేది కటింగ్ అనేది చేస్తున్నాం చూడండి. మనం ఫ్రంట్ నెక్ కూడా 3.5 అనేది బ్రాడ్ అనేది తీసుకున్నాను. 3.5 బ్రాడ్ తీసుకున్నది కింద దింపొచ్చి 6 అంగుళాలు, ఇది ఫ్రంటే కదా 6 అంగుళాలను దింపాను. కింద మీకు షేప్ చూడండి, మనం కింద పైన అలా తీసుకున్న తర్వాత దీన్ని బాక్స్ కింద తయారు చేసుకొని బ్రాడ్లు అన్నవి మీ ఇష్టం. నేను అమ్మాయి పర్సనాలిటీ బట్టి నెక్ షేప్లు అన్నది గీసాను. ఇక్కడ 3 అంగుళాలు అన్నది కింద బ్రాడ్ ఇచ్చిన తర్వాత అక్కడి నుంచి పైకి 1 అంగుళం ఇచ్చి అక్కడి నుంచి 1 అరంగుళం బయటకు అన్నది తీసాను. 6 అంగుళం చూడండి అర్ధ చంద్రాకారం ఉంటుంది కదా మనకి, ఆ అర్ధ చంద్రాకారం షేప్ చేసి ఇక్కడి నుంచి ఇక్కడికి లోనకి అన్నది ఒక కరువు షేప్ అన్నది ఇచ్చాను. ఈ షేప్ ఇచ్చితే మనకి షేప్ అన్నది అంటే వాళ్ళు నాకు పిక్ అన్నది పెట్టారు. ఆ పిక్ని బట్టి నేను మోడల్ అనేది కటింగ్ అన్నది కట్ చేశాను. వారు సేమ్ ఆ రకంగానే పిక్ కావాలన్నారు, అందుకని ఈ రకంగా నేను ఫ్రంట్ పార్ట్ అనేది చేశాను. చూసారు ఈ రకంగా మనం ఫ్రంట్ పార్ట్ తయారైంది. దీన్ని మనం లైనింగ్ పార్ట్కి అటాచ్డ్ అన్నది చేసుకోవాలి. మనం లైనింగ్ మొక్క తీసుకొని మనం తీసుకున్న నెక్ షేప్ని ముందు ఒక స్టిచ్ అన్నది వేసేసుకున్నా, లేకపోతే మీరు ఐరన్ చేసుకున్నా పర్వాలేదు. ఐరన్ చేసుకుంటే బిగినర్స్ స్టిచ్ చేయడం బాగా ఈజీగా ఉంటుంది. ఎందుకంటే అటు ఇటు క్లాత్ అన్నది కొంచెం కదలుగా ఉంటుంది కదా, అందుకని మీకు ఐరన్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న ఖర్చు అన్నది కట్ చేసేసుకొని మనం ఆ పీచింగ్ని ఈ ఎక్స్ట్రా ఉన్న ఈ ఖర్చుతోటి లోడింగ్ కింద తయారు చేసేసుకోవాలి. ఈ రకంగా మనం పీచింగ్ పార్ట్ని అన్నది తయారు చేసుకున్నామంటే ఫ్రంట్ పార్ట్కి మనం పీచింగ్ అన్నది రెడీ అయిపోద్ది.
ఈ రకంగా తయారు చేసుకుంటే నేను ఫ్రంట్ పార్ట్లు కూడా ముందుగానే లైనింగ్ అన్నది అటాచ్డ్ చేసి ఉంచాను. దానికి ఈ పార్ట్ అన్నది మనం అటాచ్డ్ చేసుకోవాలి. చూసారు, ఈ రకంగా నేను లైనింగ్ అటాచ్డ్ చేశాను ఫ్రంట్ పార్ట్కి. ఇప్పుడు మనం ముందుగా తయారు చేసుకున్న ఈ పీచింగ్ ముక్కను చూడండి, నెక్కి సెంటర్కి ఒక మార్క్ అనేది చేశారు. ఈ సెంటర్కి ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. అంటే మనకి నెక్ షేప్ అటు ఇటు కదలకుండా ఒక స్టిచ్ అనేది వేసుకున్నామంటే మనకి నెక్ షేప్ అనేది ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత మనం లోడింగ్ అనేది చేసేసుకున్నామంటే మనకి నెక్ షేప్ అనేది చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. నెక్కి ఒక పావు ఖర్చుతో మనం పీచింగ్ తయారు చేసుకున్న షేప్ని ఒక్క పావు ఖర్చుతో జాయింట్ అనేది చేసుకున్నాం. మనం ఒక సెంటర్గా ఒక స్టిచ్ అన్నది వేసుకున్నాం కాబట్టి నెక్ అన్నది అటు ఇటు కదలకుండా ఉంటుంది. మీకు కదులుతుంది అన్న భయం ఉంటే అటు ఇటు సేఫ్టీ పిన్స్ కూడా పెట్టుకున్నారంటే క్లాత్ అన్నది ఇంకా అటు ఇటు కదులుతూ మీరు స్టిచ్ చేసుకునడం చాలా ఈజీగా ఉంటుంది. ఈ రకంగా మనం స్టిచ్ చేసుకున్న తర్వాత మనం నెక్ షేప్ ఏ రకంగా ఉన్నదో ఆ షేప్ని అనేది ఎక్స్ట్రా ఉన్న కచ్ అనేది కట్ చేసుకున్న తర్వాత కాట్లు అనేది ఇచ్చుకోవాలి. కాట్లు కూడా మనం క్రాస్గా ఇచ్చుకోవాలి. చూడండి, క్రాస్గా కాట్ అనేది ఇచ్చామంటే మనకి నెక్ షేప్ అనేది పర్ఫెక్ట్గా తిరుగుతుంది. మనం ఇప్పుడు దాన్ని లోడింగ్ చేసేసుకొని పైకుట్టు అనేది వేసుకుంటే మనకి నెక్ షేప్ అనేది చాలా నీట్గా ఉంటుంది. పైకుట్టు వేసుకోవచ్చు, ఎందుకంటే ఇది క్లాత్ కూడా దలసరిగా ఉంది కదా. మనకి షేప్ అన్నది పైకుట్టు వేసామంటే కొంచెం కోణం షేప్లు అన్నవి నీట్గా ఉండి చాలా ఫినిషింగ్ అనేది బాగుంటుంది. ఈ రకంగా మనం ఫ్రంట్ పార్ట్ అనేది స్టిచ్ అనేది చేసుకోవాలి. చూసారా ఎంత ఈజీగా మోడల్ నెక్ అన్నది మనం పీచింగ్తో కటింగ్ అనేది చేసుకొని స్టిచ్ అనేది చేసుకోవచ్చు. బిగినర్స్ కూడా మీరు వీడియో చూసారంటే చాలా ఈజీగా ఈ మోడర్న్ ట్రెండీ నెక్లు అన్నవి స్టిచ్ అనేది చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ముందుగా తయారు చేసుకున్న ఫ్రంట్ పార్ట్లకి అటు ఇటు సైడ్ ముక్కలు ఉన్నాయి కదా, ఆ ముక్కలను కూడా సైడ్ అటు ఇటు ఒక జాయింట్ అనేది ఒక స్టిచ్ అనేది వేసేసుకోవాలి. నేను ఆల్రెడీ ముందే లైనింగ్ పార్ట్లు అన్నీ తయారు చేసి ఉంచాను, అందువలన ఇవి మీకు స్టిచ్ అనేది వేస్తున్నాను. చూడండి, ఈ రకంగా మనం షేప్ అనేది కరెక్ట్గా వచ్చేటట్లు స్టిచ్ అనేది వేసుకోవాలి. సేమ్ రెండోది అటో పార్ట్ కూడా ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. చూసారు, ఈ రకంగా మనం జాయింట్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్లు మీరు షేప్ పార్ట్లు అతికేటప్పుడు రౌండ్ దగ్గర స్లోగా అతకాలి. రౌండ్ దగ్గర కోణం అనేది దించకూడదు. కోణం అన్నది కింద దించారంటే మనకు ఫ్రంట్ అక్కడ కొంచెం సూదిలా నించున్నట్టు వస్తుంది. అలా కాకుండా మనం రౌండ్ షేప్ అన్నది తిప్పామంటే మనకి అక్కడ రౌండ్లా ఉంటుంది, కానీ సూదిలా అన్నది షేప్ అన్నది నిలబడదు. ఈ రకంగా మనం ఫ్రంట్ బ్యాక్ తయారైన తర్వాత షోల్డర్ మీద జాయింట్ అనేది వేసుకోవాలి. షోల్డర్ మీద జాయింట్ వేసుకున్నప్పుడు డబుల్ స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇక్కడ రఫ్ కూడా ఇచ్చుకోవాలి, ఎందుకంటే మనం షోల్డర్ల దగ్గర రఫ్ ఇవ్వకపోతే కుట్టు అన్నది తొందరగా పిగిలిపోద్ది. అసలు ఇవి దలసరిగా ఉన్న మొక్కమల్లి క్లాత్ల మీద కదా ముందే క్లాత్ అనేది పిగిలిపోతుంది. ఆయన ఏదైనా మనం స్టిచ్ చేసేటప్పుడు రఫ్ స్టిచ్ అన్నది ఇచ్చామంటే కుట్టు అన్నది స్టిఫ్నెస్గా ఉంటుంది. మీకు ఇది ఒక టిప్ కూడాను. మీకు ఇలాంటి టిప్స్ కావాలంటే మనం ఛానల్ని కంపల్సరీగా ఫాలో అవ్వండి. మీకు స్టిచ్చింగ్ సంబంధించిన టిప్స్, వీడియోస్, డౌట్స్ అన్నీ క్లారిఫికేషన్ చేస్తాను. ఈ రకంగా స్టిచ్ చేసిన తర్వాత మనం ఫ్రంట్ వైపు ఒక స్టిచ్ అన్నది రఫ్ స్టిచ్ అన్నది ఇచ్చామంటే ఇంకా ఖర్చు అన్నది ఒకవైపు, అంటే మనకు బ్యాక్ కావాలితే బ్యాక్, ఫ్రంట్ కావాలితే ఫ్రంట్ ఖర్చు అన్నది ఉంటుంది. నేను బ్యాక్కి పెట్టి స్టిచ్ అన్నది ఇచ్చారు. ఈ రకంగా ఇచ్చిన తర్వాత మనం అప్పుడు మొక్కమల్లి క్లాత్ని ఫ్రంట్ పార్ట్కి అటాచ్డ్ చేసేసుకోవాలి. ఇలా అటాచ్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం హ్యాండ్స్ అన్నది జాయింట్ అన్నది వేసుకోవాలి. హ్యాండ్స్ కూడా ఆల్రెడీ నేను స్టిచ్ అన్నది లైనింగ్కి అటాచ్డ్ అన్నది చేశాను. మీకు హ్యాండ్ కటింగ్ అన్నీ అయితే లెంత్ ఎక్కువ అయిపోతుందని ఓన్లీ ఫ్రంట్ బ్యాక్ కటింగ్ అన్నది చూపించాను. ఇప్పుడు హ్యాండ్ కూడా మనం తయారు చేసుకున్నాం కదా, సెంటర్ నుంచి మనం హ్యాండ్ అనేది జాయింట్ వేసుకోవాలి. హ్యాండ్స్ ఎప్పుడు మనం జాయింట్ చేసుకునేటప్పుడు ఇలా సెంటర్ నుంచి అన్నది జాయింట్ అన్నది చేసుకుంటే కొంచెం ఎక్కువైనా తక్కువైనా కూడా మనకి కన్ఫ్యూజ్ అన్నది ఉంటుంది. సెంటర్ నుంచి హ్యాండ్ అన్నది జాయింట్ అన్నది చేసేసుకోవాలి. మనం రెండు హ్యాండ్స్ కూడా సేమ్ ఈ రకంగానే జాయింట్ అన్నది వేసేసుకున్నామంటే మనకి పార్ట్లు అన్నది తయారైపోద్ది. చూసారా,
ఈ రకంగా మనం హ్యాండ్ అనేది జాయింట్ అనేది చేసుకునేటప్పటికి షోల్డర్ దగ్గర కరెక్ట్గా వస్తుంది. మనం హ్యాండ్ జాయింట్ అనేది మనం సెంటర్ నుంచి వేస్తే మీకు షోల్డర్ దగ్గర జాయింట్ కూడా కరెక్ట్గా సెట్ అవుతుంది. చూడండి, అందుకనే రెండో హ్యాండ్ స్టిచ్చింగ్ కూడా చూపిస్తున్నాను. ఇవి బిగినెస్ కంపల్సరీ చూడండి, స్కిప్ చేయకుండా మీ గురించే చెప్తున్నాను. ఎందుకంటే ఇలాంటి పాయింట్లు అనేది మీకు గుర్తుపెట్టుకుంటే మీకు షేప్లు అన్నవి కరెక్ట్గా నీట్ ఫినిషింగ్తో అన్నది వస్తుంది. మీరు ఇంట్లో కుట్టుకున్నా బయట కుట్టుకున్నా మనం మినిమము మ్యాక్సిమం ఫార్ములా అన్నవి ఫాలో అయ్యామంటే మనకి ఇప్పుడు మనం జాయింట్ వేసేటప్పటికి మనకు బ్లౌజ్ అనేది హ్యాండ్ కూడా జాయింట్ అనేది అయిపోయింది. మ్యాక్సిమం ఆల్మోస్ట్ చాలా మటుకు జాయింట్ అనేది అయిపోయింది. ఇంకా డబుల్ స్టిచ్ అనేది వేస్తున్నారు. మనం హ్యాండిల్ దగ్గర వాటి దగ్గర డబుల్ స్టిచ్ అనేది కంపల్సరీ వేసుకోవాలి. ఈ డబుల్ స్టిచ్ వేసుకున్నది ఫిట్నెస్గా ఉంటుంది. ఇప్పుడు మనం ఇది బ్యాక్ ఓపెన్ కదా, ఇందాక మనం ఊక్సులు పట్టి తాళ్ళు పట్టి కట్టలేదు కదా, ఇప్పుడు బ్యాక్ ఓపెన్కి ఊక్సులు పట్టి తాళ్ళు పట్టి అనేది కట్టేసుకున్నామంటే మనకి పాటలు బ్యాక్ పాటలు అనేది తయారైపోతాయి. చూడండి, మనం కింద నుంచేమో తాళ్ళు పట్టి అనేది కొంచెం ఎగస్ట్రా అన్నది తీసుకోవాలి. మ్యాక్సిమం 2 అంగుళాల పైనే ఊక్సుల పట్టి అన్నది 1 అంగుళం అన్నది తీసుకుంటే సరిపోతుంది. ఇది ఊక్సుల పట్టి అన్నది కడుతున్నారు చూడండి. ఊక్సుల పట్టి కింద నుంచి అనేది జాయింట్ చేసుకున్న తర్వాత ఇలాగ పైన స్టిచ్ చేసుకున్న తర్వాత మిగిలిన ముక్కని లోనకి మడత పెట్టి కుట్టామంటే మనకి ఊక్సుల పట్టి అనేది స్టిచ్ అవుతుంది. చూసారు, ఈ రకంగా ఊక్సుల పట్టి అన్నది స్టిచ్ అవుతుంది. మనకు ఊక్సుల పట్టికి 1 అంగుళం మొక్క, మనం తాళ్ళ పట్టికి 2 అంగుళాల మొక్క అన్నది కట్టుకున్నామంటే ఈ రకంగా మనం ఊక్సుల పట్టి అనేది స్టిచ్ అయింది. ఇప్పుడు మనం తాళ్ళు పట్టి అన్నది స్టిచ్ చేసుకోవాలి. తాళ్ళు పట్టికి ఇంకా చూసారా, ఈ మొక్క ఇలాగా తాళ్ళు పట్టి ఏమో ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత క్లాత్ అన్నది కొంచెం తాళ్ళు పట్టికి కొంచెం దళసరి మొక్క అన్నది బ్యాక్ ఓపెన్ కదా, మీరు లైనింగ్ మొక్కల కంటే అసలు మొక్క అన్నది చేస్తేనే ఫినిషింగ్ అన్నది బాగుంటుంది. గమని కొంచెం ఓపెన్ వచ్చినా ఏమొచ్చినా మనకి అసలు మొక్క కనిపిస్తే నీట్గా ఫినిషింగ్ అన్నది ఉంటుంది. మీకు వీడియో లెంత్ ఎక్కువ అవుతున్నదండి, నేను కొంచెం స్పీడ్ కూడా పెట్టాను. ఎందుకంటే ఊక్సులు పట్టి తాళ్ళు పట్టి అన్నది మొత్తం జాయింట్ అనేది వేసుకున్న తర్వాత మనం ఇప్పుడు బ్యాక్ డాట్లు కూడా వేసుకోవాలి. అంటే మనం ఫ్రంట్ కంటే ప్రిన్స్ కటింగ్ వచ్చింది కదా, బ్యాక్ అన్నది డాట్ అన్నది మ్యాక్సిమం ఒక 4 అంగుళాలు పొడుగు అన్నది ఇచ్చుకున్నామంటే బ్యాక్ డాట్ అన్నది తయారవుతుంది. ఆ పక్కన ఈ పక్కన బ్యాక్ డాట్ అనేది వేసుకున్న తర్వాత మనం హ్యాండ్ లూజ్ అది చూసుకొని మనం జాయింట్ అనేది వేసుకోవాలి. కరెక్ట్గా చూడండి, చంక దగ్గర కూడా ఖర్చు అన్నది పైకి అన్నది ఉండేది మీరు చివరి దాకా వేసేసుకోవచ్చు. ఎందుకంటే ఇది బ్యాక్ ఓపెన్ అనేది ఇచ్చాం కాబట్టి మనం 2 వైపులా చివరి దాకా స్టిచ్ అనేది వేసేసుకోవాలి. ఒక చెయ్యి మనం లూజ్ అది చూసుకుని రెండో చెయ్యి లూజ్ కూడా మనం కరెక్ట్గా ఆ రకంగా చూసుకున్నామంటే మీ బాడీ మెజర్మెంట్ ప్రకారంగా లూజ్ అన్నది చూసుకొని మొత్తం చివరి దాకా ఎండింగ్ దాకా వేసేసుకోవచ్చు. ఎందుకంటే మనం కింద తయారు చేసుకున్న ముక్కను కూడా మనం డైరెక్ట్ ముక్క అన్నది మీరు అటాచ్ చేసుకొని ఈ రకంగా చేసుకోవచ్చు. లేకపోతే మీరు అయినా జాయింట్ అనేది చేసుకోవచ్చు. నేను అటు ఇటు మొత్తం జాయింట్ అనేది ఫుల్ జాయింట్ అనేది వేసేస్తున్నారు. ఎందుకంటే బ్యాక్ ఓపెన్ వచ్చింది కదా మనకి, అందుకని మొత్తం ఫుల్ జాయింట్ అనేది వేసారు. ఇప్పుడు మనం ఈ లెంత్ చూసుకొని మనం కింద పార్ట్ ముక్క కూడా సేమ్ అంత లెంత్ వచ్చిందో లేదో అని చూసుకోవాలి. చూసుకున్న తర్వాత మనం జాయింట్ అనేది వేసేసుకోవాలి. జాయింట్లు మళ్ళీ ఇందాక ఒక్కొక్కటే వేసారు కదా, ఇప్పుడు డబుల్ స్టిచ్లు కూడా వేసేస్తున్నారు. ఎందుకంటే మళ్ళీ మనం జాయింట్ వేసిన తర్వాత స్టిచ్ చేయడం అన్నది కింద ముక్క జాయింట్ వేసిన తర్వాత స్టిచ్ చేయడం కుదరదు కదా, అందుకని మనం ఎక్స్ట్రా 2-3 కుట్లు అన్నది వేసుకుంటాం కదా, ఆ కుట్లు కూడా వేసేస్తున్నారు. ఈ రకంగా మనం 2 వైపులా వేసేసుకోవాలి. మనం ముందు కింద ముక్క ఎంత తీసుకుంటున్నామో మనకి నడుము లూజ్ కూడా అంతే ఉన్నదో లేదో కూడా కంపల్సరీ చూసుకోవాలి. ఎందుకంటే మళ్ళీ మనకి కింద ముక్క కొంచెం లూజ్ ఎక్కువైనా పర్వాలేదు కానీ తక్కువ అవ్వకూడదు. ఒక రవ్వ లూజ్ ఎక్కువైనా మనం 2-3 ఫిల్స్ అక్కడక్కడ మధ్యలో ఫిల్స్ అన్నది పెట్టుకోవచ్చు. తక్కువైతే మట్టికి మనకి ముక్క అడ్జస్ట్మెంట్ చేయడం అయితే కష్టం అవుతుంది. అందుకనే మనం ముందు ఒకసారి ఈ నడాని లూజ్ని బట్టి మొత్తం ముక్క అన్నది ఎంత ఉన్నదో నడు లూజ్ అన్నది చూసుకొని మనం తీసుకున్న ముక్క అంతే ఉన్నదో లేదో అనేది చూసుకోవాలి. కొంచెం ఎక్కువైనా మట్టికి పర్వాలేదు అంటున్నాను కాబట్టి తక్కువైతే మట్టికి మనం ఇప్పుడు బాడీ మొత్తం
లూజ్ ఎంత ఉందో అంత లూజ్ని బట్టి ముక్క అన్నది తీస్తున్నారు చూడండి. ఇది మనం ముందు కాటన ముక్కకి ఈ లైనింగ్ ముక్క అన్నది అటాచ్డ్ అనేది చేస్తున్నాం చూడండి. ముందు ఆ ముక్క ఈ ముక్క చూడండి ఫ్రంట్లో బ్యాక్లో పెట్టి రెండు సమానంగా ఉన్నాయి లేదని చూసుకున్న తర్వాత ఈ ముక్కలు మొత్తం అనేది అంటే 2 ముక్కల కింద ఉంచారు. ఇప్పుడు మొత్తం ఏక ముక్క కింద జాయింట్ అంటే మనం కింద డైరెక్ట్గా జాయింట్ అన్నది వేసేసాం కాబట్టి ఈ లైనింగ్ ముక్క కూడా జాయింట్ అన్నది వేసేస్తున్నారు. వేసిన తర్వాత కింద మనం ఇక్కడ రౌండ్ షేప్ అన్నది తీసుకోవాలి. ఎందుకంటే మొత్తం రౌండ్ అంటే కొంచెం డబ్బలా అన్నది ఉంటుంది కాబట్టి ఇక్కడ కింద మనం రౌండ్ షేప్ అన్నది కర్వ్ షేప్ అనేది తీసుకోవాలి. ఈ కర్వ్ షేప్ వచ్చింది మనము ఫ్రంట్కి పెట్టుకోవాలి. ఈ ఓపెన్లీ వచ్చినవేమో బ్యాక్ వచ్చేలా స్టిచ్ అనేది వేసుకోవాలి. ఈ కర్వ్ షేప్ అలా మనం వచ్చిన షేప్ విధంగా మనం లోడింగ్ అనేది వేసుకొని చూడండి పైకి అన్నది వేసుకోవాలి. అంటే మొత్తం రౌండ్ అంటే బాగోదని ఫ్రంట్ అన్నది చిన్న కరువు షేపు మీ ఇష్టం, మీకు ఏ షేప్ అన్నదే కావాలో ఆ షేప్ తీసుకొని ఇక్కడ చిన్న కరువు షేప్ అనేది ఇచ్చాను నేను. ఈ కరువు షేప్ ప్రకారంగా మనం తీసుకున్న ముక్కని లోడింగ్ అనేది చేసుకొని పైకుట్టు అనేది వేస్తున్నారు చూసారా. ఈ రకంగా మనం కింద పాటు ముక్క అనేది తయారనేది చేసుకోవాలి. ముందు చెప్పాను కదా ఈ కింద పాటు ముక్క ఎంత కావాలో మనకి పొడవు వచ్చి 7 అంగుళాలు 1 అంగుళం ఎక్స్ట్రా మొత్తం కింద పాటు ముక్క అనేది 8 అంగుళాలు తీసుకున్నాను. ఇది పెప్లం టాప్ లాగా ఉంటుంది కానీ పెప్లం టాప్ అయితే కాదు. పెప్లం టాప్ కొంచెం ఫిల్స్ అనేది వస్తుంది. ఇది ఫిల్స్ రాకుండా మనం డైరెక్ట్గా మొక్క అన్నది అటాచ్డ్ అనేది చేస్తున్నాం కదా. ఈ రకంగా మనం మొక్క అన్నది వేసుకున్న తర్వాత లైనింగ్ మొక్కకి మొత్తం అటాచ్డ్ అన్నది చేసేసుకోవాలి. ఇలాగా ఈ రకంగా ముడతలు లేకుండా ఎక్కడ అటాచ్డ్ అనేది చేసేసుకోవాలి. ఇది డైరెక్ట్ ముక్కే ఇంకా మనకి లెక్క, ఎందుకంటే బ్యాక్ ఓపెన్ కాబట్టి మనకి బ్యాకే ముక్క వస్తుంది కాబట్టి మనం ముక్క అన్నది డైరెక్ట్ ముక్క. ఇక్కడ చిన్న ముక్క అన్నది తక్కువైంది. మనకు వాళ్ళు ఇచ్చింది మ్యాక్సిమం మీటర్ పీస్ని మనం ఎంత అడ్జస్ట్మెంట్ చేసి అనేది కటింగ్ అనేది కట్ చేసాము. మ్యాక్సిమం ఈ టాప్కి కావాలంటే 1.5 2 మీటర్స్ కంపల్సరీ పడుతుంది. వాళ్ళు పన్నా పెద్దదని మనకి మీటర్ ముక్కే తెచ్చారు. మీరు బ్లౌజ్ ఏ రకంగా స్టిచ్ చేస్తారో అలా చేయమంటే దీన్ని అడ్జస్ట్ చేసి అయితే మనం కటింగ్ అనేది కట్ చేసాము. ఇది మాకు ఏక ముక్కగానే ఉంది కాబట్టి కొంచెం మనం జాయింట్ వేసినా మనకి అంత అనేది కనిపించట్లేదు. ఇచ్చేసింది. ఈ రకంగా ముక్క అనేది జాయింట్ చేసుకున్న తర్వాత మనం సెంటర్ నుంచి జాయింట్ అనేది వేసుకోవాలి. సెంటర్ కూడా మన కరువు షేప్ అనేది ఇచ్చాం కదా, మనం స్టిచ్ అనేది కూడా ఈ సెంటర్ నుంచి జాయింట్ అనేది వేసుకురావాలి. చూడండి ఈ రకంగా సెంటర్ నుంచి జాయింట్ అనేది వేసుకొచ్చాము. చూడండి సెంటర్ నుంచి జాయింట్ చేసి అటువైపు కూడా ఒక కుట్టే వేసుకున్నామంటే మనకి మ్యాక్సిమం మొత్తం మీద బ్లౌజ్ కింద మొక్క అన్నది తయారైపోయింది. ఈ రకంగా మనం మొక్కని బ్లౌజ్ అనేది తయారైంది. చూసారా ఎంత నీట్గా ఎంత పర్ఫెక్ట్గా మనకి పెప్లం టాప్ మాదిరి ఉంది కానీ పెప్లం టాప్లా కాదు. కాకపోతే ఇది అంటే డిఫరెంట్గా ఉంది లుక్ అన్నది. కొంచెం ఫ్రంట్ బ్యాక్ అన్నది ఈ రకంగా మోడల్ అనేది ఇచ్చాను. ఫ్రంట్ ఏమో మనకి కొంచెం లైట్ అర్ధ చంద్రాకారం, బ్యాక్ ఏమో డైమండ్ షేప్. చూడండి ఇక్కడ షో బటన్ అన్నది పెట్టండి. మీ ఇష్టం, మీకు షో బటన్ కావాలంటే షో బటన్ పెట్టుకోవచ్చు, థ్రెడ్ కావాలంటే థ్రెడ్ అనేది వేసుకోవచ్చు. హ్యాండ్స్ ఏమో మామూలు హ్యాండ్స్ అనేది ఇచ్చాను. మనకి మోడల్ ఇలా పిక్ అనేది పెట్టారు. ఆ రకంగా డిజైన్ అనేది చేశాను. నేను స్టిచ్ చేసిన ఈ గాగ్రా మీద బ్లౌజ్ ఏ రకంగా ఉందో ఫ్రంట్ బ్యాక్ కూడా చాలా నీట్గా వచ్చింది. వాళ్ళు పెట్టిన పిక్కర ప్రకారంగా నేను డిజైన్ చేశాను. ఈ ఫుల్ గాగ్రా కూడా ఒక వీడియోలో పెట్టాను. కావాలంటే వీడియో అనేది చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూసేవాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్